గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గింపు చర్యలు చేపట్టింది సర్కార్. ట్రాఫిక్ పోలీసులతో హైదరాబాద్ కమిషనర్ రోనాల్ రాజ్ సమావేశమయ్యారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తగ్గింపుపై ప్రధానంగా చర్చించారు. ఉదయమే ప్రధాన కూడళ్లలో పోలీస్ కమిషనర్ తో కలిసి సందర్శించారు బల్దియా కమిషనర్. సిగ్నల్ వ్యవస్థ ప్రక్షాళన, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రించే చర్యలపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గింపు చర్యలు చేపట్టింది సర్కార్. ట్రాఫిక్ పోలీసులతో హైదరాబాద్ కమిషనర్ రోనాల్ రాజ్ సమావేశమయ్యారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తగ్గింపుపై ప్రధానంగా చర్చించారు. ఉదయమే ప్రధాన కూడళ్లను పోలీస్ కమిషనర్ తో కలిసి సందర్శించారు బల్దియా కమిషనర్. సిగ్నల్ వ్యవస్థ ప్రక్షాళన, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, ట్రాఫిక్ ని నియంత్రించే చర్యలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ట్రాఫిక్ పోలీసులతో బల్దియా కమిషనర్ భేటీ వివరాలేంటి? ఇవాళ ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో హైదరాబాద్లోని ప్రధాన రోడ్లు మెహదీపట్నం, హ్యాబిట్స్తో పాటు అమీర్పేట్ వరకు ఆయన రోడ్డు మీద తిరుగుతూ ప్రధానంగా ఉన్నటువంటి రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి జంక్షన్లు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇఫ్ ఎట్ ఆల్ ఎక్కువ ట్రాఫిక్ మూవ్మెంట్ అవుతున్నా లేదంటే ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ అవుతున్నా అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందని జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాజ్తో పాటు హైదరాబాద్ పోలీసులు ఇవాళ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విజిట్ చేశారు. దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల మేర వాళ్ళందరూ నడుచుకుంటూ ఎక్కడ మనము ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా కొత్త ఏర్పాట్లు చేయవచ్చు అనే అంశం పైన ఇవాళ ఉదయం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు, దాని తర్వాత ట్రాఫిక్ డీసీపీతో జిహెచ్ఎంసీ కమిషనర్ రివ్యూ కొనసాగించారు. హైదరాబాద్లోని ప్రధానంగా 14 జంక్షన్ల వద్ద ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. సో అక్కడ ట్రాఫిక్ తగ్గించేందుకు ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు మనం తీసుకోగలుగుతాం, ముఖ్యంగా ఎల్బీ షేడ్ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి చౌరస్తా వద్ద కావచ్చు, లేదంటే యూసుఫ్ కూడా రహమత్ నగర్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తా కావచ్చు, లేదంటే కృష్ణకాంత్ పార్క్ ముందు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర కావచ్చు, లేదంటే నాంపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు మీద కావచ్చు, మెహదీపట్నంకి వెళ్ళేటువంటి రోడ్డు మీద కావచ్చు, ఇట్లా ప్రధానంగా ఉన్నటువంటి చౌరస్తాల వద్ద ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. అండ్ ఒక్కసారి సిగ్నల్ పడితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నటువంటి వార్తలు నవడేస్ తరచుగా వస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం పూట ప్రధానంగా నాంపల్లి, అమీర్పేట్, మెహదీపట్నం లాంటి రోడ్ల మీద ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. సో అక్కడ ట్రాఫిక్ తగ్గించేందుకు ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్తో పాటు పోలీసులు కలిసి కూర్చొని చర్చించారు. కొద్దిసేపటి క్రితమే మనము కొత్తగా ఎక్కడ అండర్ పాస్లు వేసేటువంటి వయబిలిటీ ఉంది, కొత్తగా ఎక్కడ కొత్త ఫ్లైఓవర్లు నిర్మించేటువంటి వయబిలిటీ ఉంది, ఎక్కడెక్కడ కొత్త ఫ్లైఓవర్లు మనం నిర్మించడానికి స్పేస్ ఉంది అనే అంశం పైన రివ్యూ చేయమన్నారు. ఈ సమీక్షలో జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు, దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వీళ్ళందరూ అంటే ఏ ప్లానింగ్ చేయాలన్నా కానీ టౌన్ ప్లానింగ్తో పాటు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారుల పాత్ర చాలా కీలకం. సో గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కాబట్టి దాంట్లో ట్రాఫిక్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ని జిహెచ్ఎంసీ చేసింది. సో వీళ్ళు ముగ్గురు కలిసి అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏ చౌరస్తాలో ఇతరగా అంటే జంక్షన్ దగ్గర జంక్షన్ బ్యూటిఫికేషన్ ఎట్లా చేయవచ్చు, ఆ జంక్షన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా తయారు చేయవచ్చు, అండ్ ముఖ్యంగా ఆటో స్టాండ్లు ఏవైతే చాలా చౌరస్తాలో కనబడుతున్నాయి లేదంటే చాలా రోడ్ల మీద కనబడుతున్నాయో ఆ ట్రాఫిక్ ఎక్కువ కారణమవుతున్నటువంటి ఆ ఆటో స్టాండ్లను కూడా అక్కడ నుంచి తరలించాలి అనేటువంటి అంశం పైన కొద్దిసేపటి క్రితమే చర్చ జరిగింది. సో మొత్తం ప్రధానంగా 14 జంక్షన్ల మీద చర్చ జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మనము ఒకసారి గమనిస్తే రహమత్ నగర్లోని పీజీఆర్ జంక్షన్, అది చాలా చిన్న జంక్షన్, చిన్న రోడ్డు. ఇక్కడ కార్మిక నగర్ వెళ్ళాలన్నా, రహమత్ నగర్ వెళ్ళాలన్నా, బంజారా హిల్స్ నుంచి లేదా జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ బోరబండ వెళ్ళాలన్నా అక్కడ నుంచే చాలా వెహికల్స్ వెళ్తాయి. అక్కడ బస్సులు కావచ్చు, లేదంటే 4 వీలర్లు చాలా, అండ్ 2 వీలర్లు, అక్కడ చిన్న చిన్న బస్తీలు కూడా ఉన్నాయి. సో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కొంచెం ఎక్కువ తలెత్తుతున్నాయి సాయంత్రం పూట. సో అక్కడ ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు ట్రాఫిక్ తగ్గించేందుకు అనేది అధికారులు దృష్టి పెట్టాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఇక మరో అంశం మనము గమనిస్తే యూసుఫ్ గూడకి సంబంధించినటువంటి బస్తీ ఒకటి, కృష్ణకాంత్ పార్క్కి సంబంధించినటువంటి రోడ్డు ఒకటి, దాని తర్వాత ఇక్కడ నాంపల్లి దగ్గర ఏదైతే
ప్రత్యేకంగా సంజీవయ్య విగ్రహం ఉందో అక్కడ ఆ జంక్షన్ దగ్గర ప్రస్తుతం మనం ట్రాఫిక్ని డైవర్ట్ చేసినాము, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ని క్లోజ్ చేసినాము. సో అక్కడ ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏం తీసుకోవచ్చు, వెహికల్స్ మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా మీటింగ్ జరిగినా ఎక్కువ ట్రాఫిక్ జరగకుండా ఉండేందుకు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ పనుల నిమిత్తం బయటికి వచ్చే వాళ్ళు కానీ అక్కడ ట్రాఫిక్ సమస్యలు పూర్తి స్థాయిలో తగ్గించాలంటే మనం ఏం జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు అనే అంశం పైన స్టడీ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు దాని తర్వాత పోలీసులకు సూచించారు. సో వాళ్ళు మేబీ ఒక 3-4 వీక్స్లో పూర్తి స్థాయిలో దాని మీద స్టడీ చేసి టాప్ ప్రయారిటీగా తీసుకొని దాన్ని స్టడీ చేసి రిపోర్ట్ అందించాలనే అంశం పైన ఆయన ఆదేశించారు. సో ఈ పూర్తి స్థాయిలో స్టడీ ఒక 1 లేదా మ్యాక్సిమమ్ 1.5 మంత్లో స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీకి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఎక్కడెక్కడ ఆటో స్టాండ్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫుట్పాత్ల మీద కానీ లేదంటే ఫుట్పాత్ పరిసర ప్రాంతాల్లో కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఎవరి వల్ల ట్రాఫిక్ ఉత్పన్నం అవుతుంది, ఏ సమయంలో ఎక్కువ ట్రాఫిక్ ఉత్పన్నం అవుతుంది, ఏం చేస్తే రోడ్డు మీద వెళ్ళేటువంటి కమ్యూనిటర్స్కి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తాం. ఈ అంశాలపైన పూర్తి స్థాయి ఫోకస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు జిహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్తో పాటు ఇంజనీరింగ్ అధికారులతో ఇవాళ చర్చించారు. ఇవాళ ఉదయం కమిషనర్తో గ్రౌండ్ విజిట్ చేసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం దాదాపుగా గంట సేపు ఆయన రివ్యూ చేశారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు 14 జంక్షన్లను ఇంప్రూవ్ చేస్తూ కొత్తగా ఫ్లైఓవర్ లేదా అండర్ పాస్ నిర్మించేందుకు కొత్త వయబిలిటీ ఏముందని చెక్ చేయమనడానికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. మేబీ కొన్ని రోజుల్లో దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, దాన్ని ఎట్లా తగ్గించవచ్చు అనేటువంటి ఒక క్లారిటీకి జిహెచ్ఎంసీతో పాటు పోలీసులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.